అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడబోతూ ఉన్నాం. ఈ టాపిక్ ఏంటి అంటే, ఎవరైతే ఫస్ట్ టైం కారు కొత్తగా కొనాలి అనుకుంటున్నారో వీళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. మీకు ప్రీవియస్గా నేను డీజిల్ వెహికల్ కొనాలా లేకపోతే పెట్రోల్ వెహికల్ కొనాలా, ఏది బెటర్, ఎవరికి ఏదైతే సరిపోతుందని చెప్పేసి అయితే ప్రీవియస్గా చెప్పాను కదా. చాలా మంది ఆ వీడియో కింద రిక్వెస్ట్ చేస్తున్నారు, నన్ను పర్సనల్గా కూడా కాల్ చేసి అడుగుతున్నారు, పర్సనల్గా వాట్సాప్లో అడుగుతున్నారు, కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు. బ్రదర్, నేను పెట్రోల్ వెహికల్ కొనాలా, ఈవీ వెహికల్ కొనాలా, అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలా, ప్రజెంట్ మనకు ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు కొంటే మనకు బెనిఫిట్స్ ఉంటాయా లేదా, ఏంటి అని చెప్పేసి అయితే చాలామంది నన్ను అయితే అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ద్వారా. పెట్రోల్ వెహికల్ యొక్క కాస్ట్ ఎంత ఉంది అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కాస్ట్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టాటా నెక్సాన్ తీసుకున్నాం అనుకోండి. టాటా నెక్సాన్ యొక్క పెట్రోల్ హై ఎండ్ కాస్ట్ వచ్చేసి 13,57,000 సంథింగ్ ఎంతో ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ తీసుకున్నట్లయితే కనుక 19,09,000 రూపీస్ ఉంటుంది. 5,40,000 వరకు కూడా ఎక్కువ అవుతుంది ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కాస్ట్. క్లియర్? ఇదైతే మీరు ఒకసారి గమనించండి. అండ్ దీంతో పాటు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క మైలేజ్ ప్రజెంట్ మనం చూసినట్లయితే కనుక 300 కిలోమీటర్స్, 320 కిలోమీటర్స్, మ్యాక్సిమం 350 కిలోమీటర్స్. మనకు కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ అని చెప్పేసి మనకి ఎప్పటికీ రాదని చెప్పేసి ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిందే. అండ్ మనం డ్రైవింగ్ చేసే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది, మనం యూజ్ చేసే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఒక 250 మ్యాక్సిమం వేసుకుందాం. క్లియర్? మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలనుకున్నా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాలనుకున్నా, హైదరాబాద్ నుంచి సోమవారం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఇక్కడ మనం 2 days పడుతుంది ఎలక్ట్రిక్ వెహికల్లో. అంటే అది ఎలా అని చెప్పేసి మీరు అడిగినట్టయితే కనుక, ప్రజెంట్ మనకు ఎలక్ట్రిక్ స్టేషన్స్ అని చెప్పేసి మన ఇండియాలో అంత డెవలప్ కాలేదు. ప్రతి ఏరియాలో కూడా మనకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అని చెప్పేసి లేకపోవడం వల్ల కార్ యొక్క ఛార్జింగ్ రేంజ్ అయిపోతుంది ఒక 100 కిలోమీటర్స్లో అని అనుకున్న వెంటనే మనం గూగుల్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. నియర్ మీ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే రూట్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి. మొత్తం NH44 కదా. అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక, మనం కారు కొన్నా కూడా మన కార్ని ఇంట్లో పెట్టేసుకొని ఇంకొక వెహికల్ని మనం రెంట్కి హైర్ చేసుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది లాంగ్ జర్నీస్ చేసినప్పుడు. ఎవరైతే లోకల్ పర్పస్లో తిరుగుతూ ఉంటారో అది కూడా మినిమం టు మినిమం పర్ డే 150 కిలోమీటర్స్ అబోవ్ తిరిగే వాళ్ళకు మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్ అనేది సెట్ అవుతుంది. చాలామంది ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారంటే, ఏమంటే నేను మంత్లీ ఒక 500 కిలోమీటర్స్ తిరుగుతానండి, ఒక 600 కిలోమీటర్స్ తిరుగుతానండి, అంతకంటే ఎక్కువ రన్నింగ్ కిలోమీటర్స్ ఉండదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు ఎలక్ట్రిక్ వెహికల్ అనేది చాలా లాస్ని క్రియేట్ చేస్తుందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మనకు 5.5 lakhs నుంచి 6 lakhs వరకు ఎక్కువ అవుతుంది కదా. ఈ 6 lakhs అమౌంట్ మీరు ఈ ఛార్జింగ్ నుంచి వచ్చే అమౌంట్ని ఎన్ని సంవత్సరాలకు కాను మీరు రికవరీ చేస్తారు? అర్థమవుతుందా? మీరు మంత్లీ ఒక 1000 కిలోమీటర్స్ తిరిగారు అనుకోండి, ఎవ్రీడే 100 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. ఏంటంటే, బ్రదర్ నేనైతే కారు కొనాలనుకుంటున్నాను అండి, ఎప్పుడో మా ఫ్యామిలీతో కలిసి మేము లాంగ్ వెళ్తామండి, చాలా తక్కువగానే వెళ్తాం, అలా ఇలా అనుకుంటుంటారు. ఎవరైతే డైలీ ఆఫీస్కి తిరుగుతూ ఉంటారో 100 కిలోమీటర్స్ అబోవ్, అది 150 కిలోమీటర్స్ అబోవ్ ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకోండి. అలా కాకుండా మంత్లీ నేను ఒక 1,500 కిలోమీటర్స్ తిరుగుతాను, 2,000 కిలోమీటర్స్ తిరుగుతానని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, మీరు ఈ 6 lakhs రూపీస్ ఎక్స్ట్రా పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని కాస్త మీరు ఒక బిజినెస్ పైన ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే మీరు దేనిపైన అలా హోల్డ్ చేసుకుని, లేకపోతే ఇంట్రెస్ట్కి మీరు ఇచ్చుకున్నా కూడా, అంటే జస్ట్ మీకు క్యాల్కులేషన్ కోసం చెప్తూ ఉన్నా, అలా ఇచ్చుకున్నా కూడా మినిమం టు మినిమం మీకు ఒక 30,000 నుంచి 40,000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేయగలుగుతారు. అలా చేతికి వచ్చి పడుతుంది ఆ ఇంట్రెస్ట్ రేటే మీకు. అంటే ఈ 40,000 రూపీస్ కాస్త మీకు 20,000 రూపీస్ ఫ్యూయల్కి వేసేసుకున్న ఆ 20,000 రూపీస్ మీకు ఏది కార్ ఈఎంఐ కూడా అదే 6 lakhs రూపీస్ అనేది మీకు కట్టడానికి వీలుంటుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఎక్స్ట్రా పే చేసే 6 lakhs అనేది దేనికోసం పే చేస్తున్నారంటే, ఓకే పెట్రోల్ యొక్క కాస్ట్ ఎక్కువ ఉంది కదా, సరే మొత్తం ముందే పే చేద్దాం అన్నట్టు మీరు పే చేస్తున్నారు. దానివల్ల మీరే లాస్ అవుతున్నారు. అంటే ఆ అమౌంట్ మొత్తం అంతా కూడా రికవర్ చేయడానికి 7-8 years పడుతుంది.
ఆ 7-8 ఇయర్స్లో మీ కార్ కంప్లీట్గా ఈ 6 lakhs మొత్తం ఆ అమౌంట్ని మొత్తం మీకు రికవర్ చేసి ఇస్తుంది అనమాట. అర్థమవుతుందా? అంటే మీ కార్ యొక్క ఈఎంఐని కడుతుంది, దాంతోపాటు కూడా మీ కార్ యొక్క ఫ్యూయల్ ఛార్జెస్ని కూడా ఈ 6 lakhs అని చెప్పేసి సేవింగ్ చేసి పెడుతుంది. అంటే ప్రజెంట్ మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనకపోవడానికి గల రీజన్స్ ఏంటి అంటే, తక్కువ మొత్తంలో సేల్స్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అంటే, బైక్స్ వెళ్తూ ఉన్నాయి. బైక్స్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ లోకల్ పర్పస్ కోసం మాత్రం యూజ్ చేస్తారు. నేను ఒక 300 కిలోమీటర్స్ వెళ్తాను, 400 కిలోమీటర్స్ వెళ్తానంటే కుదరదు. మన ఇండియాలో నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు నాకు ఎలక్ట్రిక్ స్టేషన్స్ కనిపించిన ఒకే ఒక చోట కనిపించింది, అది వైజాగ్లో. ఆల్ ఓవర్ ఇండియా నేను ఇన్ని స్టేట్స్ తిరిగేసి వచ్చినా కూడా ఏ ఫ్యూయల్ పంపులో కూడా నాకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ అని చెప్పేసి ఎక్కడా కనిపించట్లేదు. ప్రజెంట్ మనకు హీరో కంపెనీ ఒక 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ని తీసుకొని వస్తానని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని రోజుల్లో తీసుకొని వస్తారు, ఎన్ని సంవత్సరాల్లో తీసుకొని వస్తారు అని చెప్పేసి కూడా అది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అంటే ఛార్జింగ్ స్టేషన్స్ ప్రతి చోట కూడా ప్రతి 20 కిలోమీటర్లకు ఒకసారో లేకపోతే ప్రతి 30 కిలోమీటర్కి ఒకటో మనకు ఫ్యూయల్ స్టేషన్ చూసినట్టయితే కనుక ప్రతి 5 కిలోమీటర్ మినిమం ప్రతి 5 కిలోమీటర్కి ఒక ఫ్యూయల్ స్టేషన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది కదా. 30 కిలోమీటర్స్కి ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ వచ్చినా కూడా అప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్కి అని చెప్పేసి వెళ్ళొచ్చు. అప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ మనం తిరుగుతున్నాం అనుకోండి, మనకు ఆ మనీ అని చెప్పేసి సేవ్ అవుతూ ఉంటుంది. ఐ థింక్ మీకు ఎలక్ట్రిక్ వెహికల్ గురించి, పెట్రోల్ వెహికల్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఏ వెహికల్ పర్చేస్ చేయాలి, ఎవరికి ఏదైతే సరిపోతుంది, ఎవరికి ఏదైతే సరిపోతుందని చెప్పేసి ఇంకొకసారి మీకు బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కాస్ట్ అండ్ పెట్రోల్ వెహికల్ యొక్క కాస్ట్ని మీరు ఇక్కడ కంపేర్ చేయండి. మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారన్న దాని గురించి కూడా మీరు ఒకసారి కంపేర్ చేయండి. మీరు తక్కువ కిలోమీటర్స్ తిరుగుతున్నారు అనుకోండి, 150 కిలోమీటర్స్ కంటే మీరు తక్కువ కిలోమీటర్స్ తిరుగుతున్నారు అనుకోండి, దయచేసి మీరు పెట్రోల్ వెహికల్కి వెళ్ళండి. 150 కిలోమీటర్స్ అబోవ్ వెళ్తున్నారు, రెగ్యులర్గా నేను 150 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్తానండి, ఒక 200 కిలోమీటర్స్ అని మినిమం వెళ్తాను అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్. అప్పుడు మాత్రమే మీకు అది వర్తీ అవుతుంది ఫ్రెండ్స్. క్లియర్? మీకు ఇంకా ఏవైనా ఆటోమొబైల్ రిలేటెడ్ ఏదైనా ఒక కార్ కొనాలనుకున్నా కూడా, లేదా ఏదైనా ఒక యూజ్డ్ కార్ సంబంధించి నేను మీ ప్రీవియస్గా కూడా ఒక అనౌన్స్మెంట్ చేశాను కదా, ఎవరైనా మన ఛానల్ త్రూ యూజ్డ్ కార్స్ పర్చేస్ చేయాలన్నా, ఎవరైనా మన ఛానల్ త్రూ యూజ్డ్ కార్స్ సేల్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ కార్ యొక్క ఫొటోస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా, మీరు ఎంతకు సేల్ చేయాలనుకుంటున్నారో, మీ కార్ యొక్క రన్నింగ్ కిలోమీటర్స్ ఏంటి, దాని యొక్క ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ అయింది, దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని పంపించినట్లయితే కనుక దానికి సంబంధించి అంత వాల్యూ పెట్టొచ్చా లేదా ఏంటి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి మా టెక్నికల్ టీమ్ అని చెప్పేసి మీకు రెస్పాండ్ అవుతుంది. ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకు ఈజీగా, ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళకు తొందరగా సేల్ అయ్యే విధంగా, ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకు తొందరగా వెహికల్ దొరికి, అంటే మనకు బయట కొనామనుకోండి, అదే మనం ఆ వెహికల్ని బయటకు వచ్చేసేసాం అనుకోండి, ఏమవుతుందంటే మినిమం టు మినిమం ఒక 30,000, 40,000, 50,000, అంటే కొత్తగా ఎవరైతే కార్స్ కొంటూ ఉంటారో వాళ్ళకి ఒక అవగాహన లేక ₹1,00,000 ఎక్కువ పెట్టేసి కూడా కొనే అవకాశాలు అని చెప్పేసి ఉంటాయి. కాబట్టి ఈ వెహికల్ యొక్క వాల్యూ ఇంత పెట్టవచ్చు అని చెప్పేసి మనం చెప్పామంటే ఓకే ఫైన్ అని చెప్పేసి కొనడానికి రెడీగా ఉంటారు. ఎవరైతే అమ్మాలనుకుంటారో వాళ్ళకు కూడా ఒక బెస్ట్ వాల్యూ అని చెప్పేసి వస్తుంది. దీంతో పాటు కూడా నేను కొత్త కార్స్ యొక్క ఓనర్షిప్ రివ్యూస్ కూడా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే కనుక మనం కలిసి ఓనర్షిప్ రివ్యూస్ అయితే చేద్దాం. దీంతో కొంతమందికి అవేర్నెస్ వస్తుంది, ఏ కార్ అయితే మనం పర్చేస్ చేస్తే బెటర్గా ఉంటుంది, మీరు కొన్న కార్ బెటర్గా ఉందా లేదా ఏంటి అని చెప్పేసి మనం కలిసి ఆ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయడం వల్ల, లేకపోతే ఆ వెహికల్ని మనం రివ్యూ చేయడం వల్ల అది ఎన్నో వందల మందికి యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో ద్వారా నేను మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కార్స్ రిలేటెడ్, ఆటోమొబైల్ రిలేటెడ్, ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ₹200 గూగుల్ పే లేదా ఫోన్పే చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించినట్లయితే కనుక విత్ ఇన్ 24 అవర్స్లో మీకు నా నుంచి కాల్ వస్తుంది. దానికి సంబంధించిన ఒక క్లారిటీ అని చెప్పేసి నేను ఇస్తాను ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి.